మహాభారతంలో అరణ్య పర్వంలో ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం ఉంది. అది ధర్మవ్యాధుడి కథ. ఈ కథ ద్వారా మనం ఏ రకమైనటువంటి జీవన సత్యాలను తెలుసుకోవచ్చో ఈ రోజున మనం తెలుసుకుందాం. మహాభారతంలో 1000 ఉపాఖ్యానాలు ఉన్నాయని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. అందులో ఇది చాలా అద్భుతమైనటువంటిది. పైగా ఎన్నో రకాలైనటువంటి విషయాల్ని మానవుడికి తన యొక్క జీవితంలో తన ఆచరణకి, ధర్మాచరణకి ఉపయోగపడేటువంటి ఎన్నో విషయాల్ని తెలియజేస్తుంది. అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల దగ్గరికి మార్కండేయ మహర్షి వస్తాడు. ఆయన ద్వారా ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి కథలు వింటూ ఉన్నాడు ధర్మరాజు, ఆయన యొక్క సోదరులు. ఒకరోజు ధర్మరాజు ఇలా ప్రశ్నించాడు ఆయన్ని, ఓ మహర్షి, పతి సేవలో పునీతులైనటువంటి పతివ్రతామ తల్లులు సత్పురుషుల కన్నా కూడా గొప్పవారు అని చెబుతారు కదా, అటువంటి పతివ్రతల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే గృహస్థుడైనటువంటి వాడు ఏ ఏ ధర్మాలు ఆచరించాలి, ఏ విధంగా అతడు ఉత్తమమైనటువంటి గతులు పొందగలుగుతాడు, నాకు సెలవియండి అని అడిగాడు. దానికి మార్కండేయ మహర్షి ధర్మరాజుతో ఈ ధర్మవ్యాధుడి యొక్క కథని చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మనందన, ఈ విషయంలో నీకు ఒక అద్భుతమైనటువంటి పుణ్య ఇతిహాసాన్ని వినిపిస్తాను, జాగ్రత్తగా విను అని ప్రారంభం చేస్తున్నాడు. పూర్వ గ్రామంలో కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాధ్యయన తత్పరుడు, తపోధనుడు, ధర్మవర్తనుడు. అతడు తపస్సు చేసుకోవాలనేటువంటి నిశ్చయంతో ఒక గ్రామ సమీపంలో ఉన్నటువంటి అరణ్యంలో ఒక చెట్టు నీడన తపస్సు, వేదాధ్యయనం చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఒక రోజున అతడు తపస్సు చేసుకునేటువంటి సమయంలో ఆ చెట్టు పైన ఉన్నటువంటి ఒక కాకి రెట్ట వేసింది. అది ఖచ్చితంగా వచ్చి అతని మీదనే పడ్డది. దానితో వాడికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. వచ్చి కళ్ళెర్ర చేసి చెట్టు పైన ఉన్నటువంటి కాకిని ఒక్కసారి అలా కోపంతో చూశాడు. ఆ తీవ్రమైనటువంటి కోపాన్ని కళ్ళు ఎర్ర చేసి చూడటంతో ఆ చెట్టు పైన ఉన్నటువంటి కాకి వాడి యొక్క క్రోధాగ్యంలో మలమల మాడి ఒక్కసారి భస్మై కింద పడిపోయింది. అది చూసినటువంటి కౌశికుడు పశ్చాత్తాపం చెందాడు. అయ్యో, అనవసరంగా నా మూలాన ఒక జీవి ప్రాణాలు కోల్పోయింది కదా, ఎంత తపస్సు చేసినా సరే ఈ కోపాన్ని జయించలేకపోతున్నానేమిటా అని బాధపడుతూ ఉన్నాడు. సరే, ఈలోగా భిక్షాకాలం అయింది. భిక్ష కోసమని దగ్గరలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు నిలబడ్డాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు ఈ మాట విని, నాయన ఒక్క క్షణం ఆగు, ఇప్పుడే వస్తున్నాను అని చేతిలో ఉన్నటువంటి పని వదిలేసి ఆ శుచి అయి భిక్షని ఒక పాత్రలోకి తీసుకుంటా ఉన్నది. అదే సమయంలో పొరుగు ఊరు వెళ్ళినటువంటి తన యొక్క భర్త అలసిపోయి ఆకలితో ఇంట్లోకి వచ్చాడు. జలంతో పాద ప్రక్షాళన చేసింది, భోజనం వడ్డించింది. ఆయన భోజనం చేశాడు. ఆ తర్వాత సుఖంగా నిద్రపోవటం కోసం శయ్యను ఏర్పాటు చేసింది. కొద్దిసేపు ఆయన పాదాలు ఒత్తుతూ సేవ చేస్తూ ఉంది. ఆ సమయంలో వాకిట్లో ఉన్నటువంటి ఆ అతిథి గుర్తుకొచ్చాడు. వెంటనే ఆలస్యం చేయకుండా ఆ భిక్షాన్ని తీసుకొని ఆ అతిథి దగ్గరికి వెళ్ళింది. ఈమెను చూశాడు కౌశికుడు. క్రోధంతో ఊగిపోతా ఉన్నాడు. ఏమిటమ్మా ఇది, నన్ను ఉండమని ఇప్పుడా నువ్వు భిక్ష తీసుకొని వచ్చేది? లేదంటే నేను ఇంకో చోటికి వెళ్ళేవాడిని కదా, ఎందుకు మమ్మల్ని ఇట్లా అవమానం చేయటం అన్నాడు. దానికి ఆమె అంటుంది, మహాత్మా క్షమించండి, నాకు నా భర్తే దైవం, ఆయన తర్వాతే ఎవరైనా. ఆయన ఆకలితో పొరుగురు నుంచి వచ్చాడు. మరి పతి సేవకి మించినటువంటి పరమధర్మం స్త్రీలకు ఇంకేముంటుంది? పతి సేవలో ఉండటం వల్ల నాకు ఆలస్యమైనటువంటి మాట నిజమే, అందుకనే క్షమించి ఈ భిక్ష స్వీకరించండి అన్నది. ఏమిటి, నీ భర్త అంతటి మహనీయుడా ఏమిటి? గృహస్థ ధర్మంలో ఉండి కూడా వేదాంగవేత్తలైనటువంటి బ్రాహ్మణుల్ని అవమానిస్తున్నావా? ఇంద్రాది దేవతలే బ్రాహ్మణుల్ని గౌరవిస్తున్నారు. మానవ మాతృరాలివి నీవు, వివేకం లేకుండా మాట్లాడుతున్నావే. బ్రాహ్మణోత్తములు కనుక తలుచుకున్నట్లయితే ఈ భూమండలాన్ని కూడా దగ్ధం చేయగలరు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో అంటూ కళ్ళు ఎర్రజేసి పళ్ళు పటపటలాడిస్తూ ఉన్నాడు.
అప్పుడు ఆ గృహిణి అంది, ఓ మహాశయ, మీరు గొప్ప తపశక్తి సంపన్నులు, అంత కోపాన్ని చూపించకండి. మీ కోపానికి మాడి మసైపోవటానికి నేను చెట్టు మీద ఉన్నటువంటి పిట్టని కాదు. మిమ్మల్ని అవమానించాలనేటువంటి ఉద్దేశం నాకు ఏ కోశానా లేదు. పతి సేవా ధర్మంలో ఈ ఆలస్యం జరిగింది, అందువల్ల నన్ను క్షమించండి అని ప్రార్థిస్తున్నాను అంది. ఎప్పుడైతే ఎక్కడో జరిగినటువంటి విషయాన్ని, ఊరు వెలుపల అరణ్య ప్రదేశంలో జరిగినటువంటి విషయాన్ని, జనసంచారం లేకుండా ఉన్నటువంటి చోట జరిగినటువంటి విషయాన్ని ఈ మహిళ ఎలా తెలుసుకుంది? ఆశ్చర్యపోయాడు. అలా తెలిసేటువంటి అవకాశం కూడా లేదు. కనుక వెంటనే ఈమెవరో చాలా గొప్ప తపశక్తి సంపన్నురాలై ఉంటుందని ఆలోచించి వెంటనే ఆ పాదాల మీద పడ్డాడు. అమ్మా, నేను ఎంత తపస్వినైనప్పటికీ కూడా ఈ క్రోధాన్ని జయించలేకపోతున్నాను, కాబట్టి నాకు తరుణోపాయం నువ్వే తెలియజేయాలి. నువ్వు మహాశక్తి సంపన్నురాలు అన్న సంగతి నాకు అర్థమైపోయింది అన్నాడు. అప్పుడు ఆ గృహిణి అంటుంది, నాయనా, సత్యాన్ని పలికేటువంటి వాడు, క్రోధాన్ని జయించినటువంటి వాడు, ఆచార్యుని తృప్తిపరిచేటువంటి వాడు, ఇతరులను హింసించకుండా ఉండేటువంటి వాడు, జితేంద్రియుడైనటువంటి వాడు, నిత్యము వేదాధ్యయన సంపన్నుడైనటువంటి వాడు, యథాశక్తి దాన ధర్మాలు ఆచరించేటువంటి వాడు, ఉదార హృదయుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతడే బ్రాహ్మణుడు. నీవు శుచివంతుడివి, వేదాధ్యయన తత్పరుడివి, తపోధనుడివి. అయినప్పటికీ నీకు నిజమైనటువంటి ధర్మం ఏమిటో తెలియదు. నీవు ఆ యథార్థమైనటువంటి ధర్మ జ్ఞానాన్ని కనుక పొందాలి అని అంటే తప్పనిసరిగా నువ్వు మిథిలా నగరానికి వెళ్ళాలి. అక్కడ ధర్మవ్యాధుడని ఒక బోయ ఉన్నాడు, అతను నీకు సత్యరూపమైనటువంటి ధర్మాన్ని బోధిస్తాడు అన్నది ఆ సాధ్యమణి. అప్పుడు కౌశికుడు అంటున్నాడు, కళ్యాణి, నీకు శుభమొగ్గాక. నా కోపం కాస్త ఉపశమించింది. నీవు చేసినటువంటి నింద కూడా సముచితమైనటువంటిది, అందులో నా క్షేమమే ఉంది. కాబట్టి నీ మాట ప్రకారం నేను మిథిలా నగరానికి బయలుదేరి వెళుతున్నాను అని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకొని బయలుదేరాడు. కౌశికుడి యొక్క హృదయం పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉన్నది. అక్కడేమో చెట్టు మీద ఉన్నటువంటి కాకిని తన యొక్క క్రోధాగ్నికి బలి చేశాడు. ఇక్కడ కూడా కోపం చూపించాడు. కానీ ఆమె మహాపతివ్రత కనుక ఆమె దగ్గర ఈయన యొక్క కోపం పనిచేయలే. కోపాన్ని జయించలేకపోతున్నానని మనసులో బాధపడిపోతూ ఉన్నాడు. అందువల్ల ఎలాగైనా సరే నాకు తరుణోపాయం ఏమిటో తెలుసుకోవాలి అని ఆలోచించి అదిగో ఆ మార్గంలో ప్రయాణం వెళుతూ ఉన్నాడు. ఇలా మిథిలా నగరానికి వెళతానని చెప్పి బయలుదేరాడు. మరి అలా వెళుతూ వెళుతూ దారిలో అనుకుంటున్నాడు, నేను శ్రద్ధగా స్వాధ్యాయం చేస్తున్నాను, కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నాను, కానీ కోపాన్ని జయించలేకపోతున్నాను. ఎందువల్ల అని మనస్సులో తపన పడుతూ పశ్చాత్తాపడుతూ నగరాలు, పల్లెలు, అరణ్యాలు దాటి అలా క్రమంగా మిథిలా నగరాన్ని చేరుకున్నాడు. మిథిలా నగరం దివ్యమైనటువంటి శోభతో అలరారుతూ ఉంది. రమణీయమైనటువంటి సుందర ప్రకృతి దృశ్యాలను చూసుకుంటూ ధర్మవ్యాధుడి యొక్క నివాసం ఎక్కడుందా అని కనిపించిన వారినల్లా అడుగుతూ వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ 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 చివరికి మాంసం అమ్మేటువంటి దుకాణాల దగ్గర ఉంటాడని చెప్పి తెలుసుకొని ఆ మాంసం అనేటువంటి దుకాణాల దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ దగ్గరికి వెళ్ళటానికి ఆయనకి మనస్కరించాల, అందువల్ల దూరంగా నిలబడ్డాడు. సరే, అలా నిలబడితే మేక మాంసం అమ్మేటువంటి దుకాణంలో కూర్చున్నటువంటి ధర్మవ్యాధుడు కొట్టు దిగి గబగబా కౌశికుడి దగ్గరికి వచ్చాడు. ఆయన రావటంతో అంటున్నాడు, ఓ మహాత్మా, మిమ్మల్ని ఆ మహాపతివ్రత పంపించింది కదా నా దగ్గరికి, మీరు వెతికేటువంటి ఆ ధర్మవ్యాధుడిని నేనే అన్నాడు. ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు కౌశికుడు. అతన్ని అక్కడే నిలవమని చెప్పి ఈ ధర్మవ్యాధుడు దుకాణం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కుర్రవాడికి అక్కడ పనులు అప్పగించి